ప్రతి వారం డిఫెన్స్ రౌండప్లో భారతదేశంలో రక్షణ విభాగానికి సంబంధించిన ఎన్నో పరికరాలని తయారు చేసే కంపెనీల గురించి గిరిధర్ గారు మాట్లాడడం మనం చూస్తూనే ఉన్నాము. అందులో భాగంగానే ఈరోజు సిలికోనియా టెక్నాలజీస్ అనే ఒక భారతీయ సంస్థ గురించి, అది ఏం చేయబోతోంది, అది ఏం చేస్తోంది, అది ఏ రకంగా మన ఇండియన్ డిఫెన్స్ సెక్టర్కి హెల్ప్ చేస్తుంది అనేది గిరిధర్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్, సిలికోనియా టెక్నాలజీస్ ఒక ఇండియన్ కంపెనీ. ఇది ఏ రకంగా అంటే ఇది ఒక ఫార్మర్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్నాయనే స్టార్ట్ చేశారు. వీళ్ళ ప్రోడక్ట్స్ ఏంటి, వీళ్ళ స్పెషాలిటీస్ ఏంటి సార్? ఆర్మీలో ఆయన పనిచేసినప్పుడు సుశీల్ ఘూలే అన్నటువంటి ఆయన ఒక ఆర్మీ ఆఫీసర్. ఆయన వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, అక్కడ ఎటువంటి టెక్నాలజీస్ మనం ఇంకా ఇంపోర్ట్ టెక్నాలజీ మీద డిపెండ్ అవుతున్నాము, దానివల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి, దానికి పరిష్కారం ఏంటి అని ఆలోచన చేసి ఆయనే స్వయాన ఆయన కొంత దాని మీద రీసెర్చ్ చేసి ఒక కంపెనీ స్టార్ట్ చేసి సిలికోనియా టెక్నాలజీస్ అన్న పేరిట ఆయన ఏం చేశారంటే కమ్యూనికేషన్స్ మీద ఫోకస్ పెట్టారు. ఆయన కమ్యూనికేషన్స్లో కూడా MIMO అంటారు, మల్టీ ఇన్పుట్ మల్టీ అవుట్పుట్. దాని మీద ఫోకస్ పెట్టారు. మల్టీ ఇన్పుట్ అంటే మీకు సిగ్నల్స్ ఎక్కడి నుంచో రావచ్చు, C బ్యాండ్ నుంచి రావచ్చు, K బ్యాండ్ నుంచి రావచ్చు, Q బ్యాండ్ నుంచి రావచ్చు, డిఫరెంట్ ఉన్నాయి. లో ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీ, మల్టిపుల్ ఇన్పుట్స్. మల్టిపుల్ ఇన్పుట్స్ని తీసుకుని దాన్ని మీరు ఎలా అనలైజ్ చేస్తారు, దాన్ని ఎలా మీరు దాంట్లో ఉన్నటువంటి సిగ్నల్స్ని దాన్ని ఎలా మీరు విశ్లేషిస్తారు, ఇవన్నీ చేయడానికి టెక్నాలజీ కావాలి. విశ్లేషించి మళ్ళీ మల్టీ అవుట్పుట్ దాన్ని ఎవరికి పంపిస్తారు? హ్యూమన్ ఇంటెల్కి పంపిస్తారా, మషిన్ ఇంటెల్కి పంపిస్తారా, లేదా మీరు దాన్ని కమాండ్ స్ట్రక్చర్కి ఇస్తారా, అంటే డైరెక్ట్గా దాన్ని మిసైల్ బ్యాటరీకి మీరు కమ్యూనికేట్ చేస్తారా, ఏం చేస్తారు? సో మల్టీ ఇన్పుట్ మల్టీ అవుట్పుట్, దీని మీద చాలా ఫోకస్ పెట్టారు. మనకు అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనకున్న టెక్నాలజీ కూడా చాలా డిఫరెంట్ టెక్నాలజీస్ ఎన్నో దేశాల నుంచి కొనుక్కున్నాం. ఈ టెక్నాలజీస్ అన్నింటినీ కూడా అనుసంధానం చేయడం చాలా కష్టం మనకి. కొన్ని ఏమో మనకు రెడార్స్ ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీని పట్టుకోగలవు, ఇంకొన్ని వేరే పట్టుకోగలవు. ఈ మల్టిపుల్ ఇన్పుట్స్ని ఎలా అనలైజ్ చేయాలి, అది మేజర్ ఛాలెంజ్ మనకి. ఆ సొల్యూషన్ అని తీసుకొచ్చారు. దాంతో ఏమైందంటే ఎక్కడి నుంచి మనకు వచ్చిన, ఫర్ ఇన్స్టెన్స్ మనకు సుకోయ్ వెళ్తోంది, సుకోయ్ సిగ్నల్స్ ఏవో ఉండొచ్చు. మనకు ఏవాక్స్ నేత్ర వెళ్తోంది, అది వేరే సిగ్నల్స్ చూడొచ్చు. లేదా ఇంకేదో రెడార్, గ్రౌండ్ బేస్డ్ రెడార్ ఇంకేదో చూస్తుండొచ్చు. లేదా మనకు ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్, మనకు C-130 కావచ్చు, లేదా మనకు C-295 కావచ్చు, ఇవి ఏవో డిటెక్ట్ చేసాయి. లేదా మన డ్రోన్స్ డిటెక్ట్ చేసాయి. మల్టిపుల్ సోర్స్ నుంచి ఇన్పుట్ వస్తుంది. S-3, S-400 ఏదో డిటెక్ట్ చేసింది. వీటి ఇన్పుట్స్ అన్నిటి కూడా అనుసంధానం చేసి మల్టీ అవుట్పుట్స్, దీన్ని ఇది ఫ్రెండా ఫోనా, లేదా ఇది ఎటువంటిది, దీని థ్రెట్టా, పర్సెప్షన్ ఏంటి, దాని యొక్క పారామీటర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మల్టిపుల్ అవుట్పుట్స్. అక్కడ సుకోయ్ పైలట్కి ఇన్స్ట్రక్షన్ మెసేజ్ పంపించవచ్చు. అతను ఏం చేయాలో నిర్ణయించుకుంటాడు, షూట్ చేయాలా వదిలేయాలా నిర్ణయించుకుంటాడు, లేదా వార్నింగ్ ఇచ్చి వదిలేయాలా, ఇవన్నీ అతను నిర్ణయించుకుంటాడు. లేదా గ్రౌండ్ బేస్డ్ కంట్రోల్, వీళ్ళకి వేరే డిఫరెంట్ మెసేజ్ వెళ్తుంది. లేదా మనకు పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ ఉండొచ్చు, దానికి మనిషి లేడు కదా, దానికి ఆ కంప్యూటర్కి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాలి. ఇవన్నీ కూడా మల్టిపుల్ అవుట్పుట్ ఇవ్వగలిగినటువంటి కెపాసిటీ అతను తయారు చేశారు, సిలికోనియా టెక్నాలజీస్. అందుకనే ఇది ఒక అద్భుతమైనటువంటిది. మనకు బిగ్గెస్ట్ ప్రాబ్లం కమ్యూనికేషన్లో ఉంటుంది. వేరే దేశం నుంచి మన కమ్యూనికేషన్ నెట్వర్క్ సిస్టమ్స్ కొనుక్కున్నామంటే మనం ఏం చేస్తున్నా, మాట్లాడుతున్నా, కమ్యూనికేట్ చేస్తున్నా, మెసేజ్లు ఇస్తున్నా, లేదా మనం ఏదైనా మెసేజ్ని మనం వింటున్నా అన్నీ వాళ్ళు పసిగట్టగలరు. టెక్నాలజీ వాళ్ళది కాబట్టి బ్యాక్ ఎండ్లో మనం ఏం చేసినా వాళ్ళకి తెలిసిపోతుంది. మనకంటూ గోప్యం ఉండదు, మనకంటూ సీక్రసీ ఉండదు. ఆ సీక్రసీని కాపాడుకోవడానికి మనకు ఇంటర్నల్ భారతదేశంలో ఉన్నటువంటి మన టెక్నాలజీ మనకు చాలా అవసరం. ఆ యొక్క అవసరాన్ని దృష్ట్యా, అవసరం చూసి ఈయన అద్భుతమైనటువంటి సుశీల్ ఘూలే గారు ఈ యొక్క కంపెనీని స్టార్ట్ చేసి ఆ యొక్క అవసరం, మన ఫోర్సెస్కు ఉన్న అవసరాన్ని ఆయన తీర్చారు. అది అందుకని ఆయన కంపెనీకు ఆయన్ని కూడా మనం అభినందిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.